అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండూ జరగని ఊరు లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి. అదృష్టం చెట్టు మీద పక్షి లాంటిది, అది ఎప్పుడైనా ఎగిరిపోతుంది. అందుకే కష్టాన్ని నమ్ముకోవాలి. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. మాట్లాడితే గొడవ, మాట్లాడకపోతే బాధ. మాట్లాడి నిన్ను బాధ పెట్టడం కంటే మౌనంగా ఉండి బాధపడటం మేలు. నువ్వు ఎవరికైతే సహాయం చేస్తావో వాళ్ళే నీకు మోసం చేస్తారు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. అర్థం లేకుండా ఆశపడకూడదు, అది అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. విలువైంది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా విలువైన బంధమైనా. పాపం చేయడానికి పట్టే సమయం ఒక్క నిమిషమే, కానీ పవిత్రతను కాపాడుకోవడానికి పట్టే సమయం జీవితకాలం. సంపద రెక్కలు వచ్చి ఎగిరిపోవచ్చు, కలకాలం నిలిచేది సత్ప్రవర్తన మాత్రమే. గడచిన కాలం గుర్తు రాకపోవచ్చు, కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. బలం లేని గోపురం, మనసు లేని కాపురం ఎక్కువ కాలం నిలబడవు. ఆత్మీయుల వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు, ఒక్కోసారి దుఃఖం, బాధ కూడా కలుగుతాయి. అన్నింటినీ భరించగలిగితేనే బంధం శాశ్వతంగా మనతోనే ఉంటుంది. నీ జీవితమే నీకు టీచర్. నీ జీవన గమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే అనేక దుఃఖాలకు మూల కారణం లక్ష్యాలను చేరుకోలేకపోవడం కాదు, అసలు ఏ లక్ష్యం లేకపోవటమే. గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది, ఓటమి అనేది 1000 మార్గాలను చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి, రేపటి గెలుపుకు ఈరోజే బాటలు వేసుకోండి. మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా మనం ఎవరినీ మోసం చేయలేదని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెబుతుంది. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడడం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కాబట్టి. ఎన్ని రోజులు పరిచయం అనేది ముఖ్యం కాదు, ఎంత అర్థం చేసుకున్నాం అనేది ముఖ్యం. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండటమే మంచిది. చప్పుడు రాకుండా ముక్కలయ్యేది ఒక గుండె మాత్రమే, పగిలినట్టు మనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. ఓడిపోయేవారు ఒక్కసారి ఓడిపోతారు, గెలిచేవారు ఎన్నోసార్లు ఓడిపోతారు. కారణం గెలిచేదాకా ప్రయత్నిస్తారు కాబట్టి. అపజయాలకు కృంగిపోక ప్రయత్నించి సాధించు. జీవితంలో మనం గెలవాలి అనే ఆశ ఉన్నప్పుడు అది ఎప్పుడూ మనల్ని ఆగిపోనివ్వదు. అదే ఆగిపోదాం అనే ఆలోచన మనల్ని ఎప్పటికీ గెలవనివ్వదు. కాబట్టి నీ శక్తి, నీ కష్టం, నీ శ్రమ తోడైతే నిన్ను ఆపేదెవ్వరు? జీవితంలో ఎంత మారినా సరే మనం ఇష్టపడే వారిపై పెట్టిన ప్రేమ ఎప్పటికీ మారదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ వ్యక్తి తప్పక ఇలా ఉంటారు. వారిని పొందలేరు, వదులుకోనూ లేరు, వారితో మాట్లాడనూ లేరు, కలుసుకోలేరు, అయినా తన జీవితం నుండి వెలివేయలేరు. 40 ఏళ్ళు దాటినా ఆడవాళ్ళు తన కుటుంబ ఆదాయం పెంచాలని కోరికతో ఉంటారు. ఈ వయసులో ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు.